విజయవాడలో ఏపీ వెలుగు విఓఏ సంఘం రాష్ట్ర యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాసు రాష్ట్ర కమిటీ విజయవాడలో ఎస్డీఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ మాదిగాను గురునాథంను కలవడం జరిగింది. విఓఏల సమస్యలు ఆయనకు వివరించడం జరిగింది. అనంతరం విఓఏల సమస్యలపై మాదిగాని గురునాథం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఈఆర్పి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 27,837 మంది విఓఏలు ఉన్నారు. వీళ్ళ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వీరి సమస్యను పరిష్కరించే దిశగా తెస్తామని, అదేవిధంగా వీరికి న్యాయం చేస్తామని, 7 నెలలుగా ఆగిపోయిన విఓఏల జీతాలు త్వరగా వచ్చే విధంగా చూస్తామని ఆయన అన్నారు. విఓఏ యానిమేటర్స్ ఉద్యోగ సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రభుదాస్ గారు ప్రధాన కార్యదర్శి, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క యానిమేటర్స్ 24,750 చిల్లర ఉన్నారు వెలుగు ప్రాజెక్టులో. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించినప్పుడు 3,000 రూపాయలు ఇచ్చేటువంటి అవుట్సోర్సింగ్లో తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 20 ఏళ్ళు పైచిలుకు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మరి కొంతమంది అగ్రకులాలకు సంబంధించినటువంటి